హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నేను ఎప్పుడూ అడుగుతా ఉంటాను, నేను చాలా మందితో వాదిస్తాను కూడా. ప్రతి వాళ్ళు సమస్య చెప్తారు, కానీ సొల్యూషన్ ఎవరు చెప్పరు. ఆ సొల్యూషన్ చెప్పడం, మీరు సమస్య నాకు బాధ అయిందంటే పరే నీకు చెప్పిన ఆలోచన నాతో డిస్కషన్ చేయి, ఇది అవుతుంది ఇది కాదు కదా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారమ్మా, నాకు చదువుకోబుద్ధి అవుతలేదు అన్నాడు అనుకోండి, అరే నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను రా, నువ్వు చదువుకోనంటున్నావు మధ్యలో, తర్వాత చదువుకోకపోతే ఏం తిద్దాం అనుకుంటున్నావు అని వాడు తల్లిదండ్రుల ముందు ఓపెన్గా చెప్పగలిగితే, వాడు చదవద్దంటున్నాడు, వాడికి టెక్నికల్గా ఏదైనా చేయాలని పెద్దవాళ్ళ నిర్ణయం ఉంటుంది. నువ్వు పెట్టించేదాన్ని పెట్టించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు నచ్చంది నువ్వు చేసినావు అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడున్న బీసీ వ్యవస్థలో కూడా ప్రతిఫలాలు ఇచ్చే వాళ్ళలో సంక్షేమ రాజ్యాన్ని శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సంక్షేమం చూసింది, ఎప్పుడు గెలుపు ఓటముల గురించి చూడలే. త్యాగాలే చేసిండ్రు, వాళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక స్త్రీని ఎదగనివ్వని వ్యవస్థ, ఒక కులం ముందు పోవడం వ్యవస్థ, ఒక మతాన్ని ముందు పెట్టుకోవడం. ఎక్కడైనా సరే భారత స్త్రీ సాంప్రదాయం ఎక్కడైనా వాళ్ళని చేసుకున్నా ఆ స్త్రీకి ఆ భర్తది వస్తుంది, అవునా, ఆ జాతీయత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు సోనియా గాంధీ గారిని అసలు ఆ జాతీయతను యాక్సెప్ట్ చేయకుండానే, ఆమె ప్రధానమంత్రిని కానియకుండా ఆ రోజున బీజేపీ వ్యవస్థ అసలు నవ్వొచ్చింది నాకు, నిజంగా తప్పు కదా అది. ఆమెకు పుట్టిన పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా ఇబ్బందులే పెడుతున్నారు కదా యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా. మరి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలే, వాళ్ళ వారసత్వం వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇట్లాంటివన్నీ చిన్ని పెట్టి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళే వాళ్ళనే జనాలు నమ్ముతున్నారు. సో నేనేమంటానంటే తీన్మార్ మల్లన్న ఏ లక్ష్యంతో చేస్తున్నాడో, ఏ ధైర్యంతో చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను ఒక సోదరిగా చెప్తున్నాను తీన్మార్ మల్లన్నని, అంత ఆషామాషి అయితే కాదు. ముందు నువ్వు స్ట్రాంగ్గా, ఒకవేళ నువ్వు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి నువ్వు బతకగలన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, దానికి ఎవ్వరు అభ్యంతరాలు పెట్టారు. నువ్వు రిజైన్ చేసేసేయి, నీకు నచ్చినట్టుగా జనాల దగ్గరికి వెళ్ళు, నీ లీడర్షిప్ని పెంచుకో, మాకేం అభ్యంతరాలు. నువ్వు అలా కాకుండా మమ్మల్ని వేలెత్తి చూపించి ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కులాలను పెట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. మీరు చూస్తుంటారు కొంతమంది టీఆర్పీలు పెంచడం కోసమని బూతులు మాట్లాడిస్తుంటారు ఛానల్స్లలో, అది లీడర్షిప్ కాదు. ఇంకో పెద్ద పొరపాటు చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళని ఒక స్టేజ్ లేకుండా, అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చేసిన మాజీ ముఖ్యమంత్రులను కూడా తిట్టిన వాళ్ళకు కూడా అవకాశాలు రావు. ఎందుకు రావు అంటే మన తాత కాదు వాళ్ళతో ఈక్వల్గా తిట్టేది, దానికి పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఆ ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ పెద్దతనానికి మనం వాల్యూ ఇవ్వాలి. వాడు వీడు హౌలగాడు అని ఏందా భాష. అసలు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చారా, అసలు చదువు రాని వాళ్ళు టీఎన్జే లాంటి వాళ్ళు ఒకప్పుడు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా నడిచారు. మరి వాళ్ళకి ఏమీ తెలియదే, ఇన్నోసెంట్స్, కానీ ఎంత బాగా చేశారు. నువ్వు అన్నీ చదువుకొని అంతా చేసి కూడా నీ భాష ఆ ప్రయోగం చేసి నీ పాపులారిటీ పెంచుకోవడం ఇది మార్గం కాదు. పాపులారిటీ కొన్ని రోజులు కొన్ని ఛానళ్ళు హైప్ చూపించేస్తాయి, నేను హీరో చేస్తాయి, తర్వాత అదే డౌన్ అయిపోయి నేను జీరో చేస్తాయి. ఎంతమందిని చరిత్రలో ప్రూఫ్ చేయగలను నేను. నువ్వు మాట్లాడే మాటలు తిన్నావా అన్నం తిన్నావా అన్న భాషను కూడా వక్రీకరించి మాట్లాడితే సెటైరికల్గా ఎట్లా మాట్లాడారో అర్థం చేసుకుంటున్నారు జనాలు. అంత అమాయకులు ఎవరు లేరు ఇప్పుడు, జనాలు చాలా తెలివిగలైపోయారు. సో తీర్మాన్ మల్లన్న పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, ఒకటి నా డిమాండ్. రెండోది ఆయన బీసీల రక్షణ కోసం పనిచేస్తుందంటే చాలా సంతోషం నాకు. ఐక్యమతం తీసుకొస్తే ఇంకా మంచిది. మిమ్మల్ని ఎవరు వెట్టి చాకరీ ఏమి చేయించట్లేదు, మా జాతన్న వెట్టి చాకరీ చేసిన జాతి. ఇప్పుడు కూడా న్యాయం పొందలేకపోతున్నాం, ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉన్నా మా మీద ఏడుస్తున్నా సరే మాకు న్యాయం జరగట్లేదని మరి మేమెవరు చెప్పుకోవాలి. మాకు ఉన్నోళ్ళ బతుకు అదే ఉంది, మీరు అంతకన్నా ఇంకా మొదలు కూడా పెట్టలేదు మీరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? సరే కులగలన అనేది ఈ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం చేసాం మనం, ఎప్పుడో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేసిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్గా వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. మేము ఏదైనా తప్పులు ఉంటే గ్యారెంటీగా ఆ వ్యక్తి అవును నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, నేనే ఇచ్చాను అని చెప్పి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని ప్రూవ్ చేపిస్తున్నాడు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సో ఇంత బాగా చదివినాక కూడా నువ్వు బీసీలు మేము ఎక్కున్నాము, మేము ఓట్లు వేయనిగా పనికి వస్తావంటే ఓట్లు వేయకురా బాబు, నువ్వు వేయకు, నీ వాళ్ళకి నువ్వే ఇప్పించుకో, నువ్వే నిలబెట్టించుకో, నువ్వే ఆర్థికంగా వాళ్ళని అంతా స్ట్రాంగ్గా చేసుకో.
ఈరోజు ఎలక్షన్ అంటే మాటతో వేసేవాళ్ళు ఎవరు లేరు, డబ్బులతో వేసేవాళ్ళే ఉన్నారు కదా. మరి అమ్మ ఇప్పుడు కుల గణన తర్వాత బీసీలకి చట్టబద్ధత కల్పించడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీటి కోసమని ప్రత్యేక సెషన్ పెడతాము, మేము ఖచ్చితంగా చేసి తీరుతాము అన్న తర్వాత ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ, బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లలో కోత ఇవ్వబోతోంది అనే ఒక మాట వినిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? సరే, ఒక్కొక్కసారి అమ్మా వంటలో నువ్వు రోజు అదే చేసినా ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. ఇంట్లో ఏ పని అయినా కొన్నిసార్లు మనం చేస్తున్నా పొరపాటు అవుతుంటారు. మా దాంట్లో కూడా ఇప్పుడు మా దాంట్లో 2 సబ్ కాస్ట్లో గొడవలు జరుగుతున్నాయి. వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమానికి ఇప్పుడు కూడా మా కృష్ణమాదికి కూడా ఏమన్నారు, కొంత అన్యాయం జరుగుతోంది, మా షేర్ను మేము వేరే వాళ్ళకి ఇస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, కాబట్టి అది జాగ్రత్తగా ఏమైనా తప్పులు ఉంటే సరిచేయండి అని ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం అని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా చూద్దామన్నా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే లెవెల్లో నువ్వు చేయొచ్చు కదా. సరే, మాకు కోత అయినా ఒకవేళ అనుకుందాం, కోత అయినా ఎవరు తింటున్నారు? మీ వాళ్ళగా తినేది, నీ జాతేగా తినేది. ఒక కులానికి ఎక్కువ, ఒక కులానికి తక్కువ. ఇప్పుడు సబ్ కాస్ట్లోనే అనుకుందాం. కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా అక్కడ అవకాశాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఎక్కడున్నాయి తల్లి అసలు పోతున్నాయి, ఇవన్నీ అసలు రిజర్వేషన్ అన్న అంశం ఇప్పుడు ఉందంటారా? ఇంకా ఏదో సరే అప్పుడు కాంగ్రెస్ నడుస్తోంది, అప్పుడు ఏదో అనుకున్నాం ఎస్సీలకు రిజర్వేషన్ నడుస్తుందమ్మా, ఫ్యూచర్లో ఉంటుందని. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి చెప్పండి మీరు? ఆ గవర్నమెంట్ ఉద్యోగాలే లేనప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలను నీకు రిజర్వేషన్ పెట్టుకోవాల్సిన దాన్ని ఎవరు స్ట్రాంగ్గా పెట్టగలరు? దానికి అష్యూరెన్స్ ఎవరు ఇవ్వగలరు చెప్పమ్మా? ఇప్పుడు రిజర్వేషన్ కావాలి, మా సీట్లు మాకు కావాలంటే నీ సీట్లు నువ్వే చూసుకో, నీ జనాలను ఒప్పించుకొని వేయించుకోగలిగితే వేయించుకో. నీ మొత్తం రిజర్వేషన్ ప్రకారంగా ఏ పాపులేషన్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ప్రాంతాలను సెలెక్ట్ చేస్తాం, పాపులేషన్ బట్టి రిజర్వ్ స్థానాలుగా డిక్లేర్ చేస్తాం కదా. సరే, గవర్నమెంట్లు చేయట్లేదు, నీకు తెలుసుగా ఎక్కడ ఎవరి పాపులేషన్ ఎంత ఉంది, ఏ కులానికి ఎక్కువ ఉంది బీసీలలో. వాళ్ళ నుంచి ఒక లీడర్లను నిలబెట్టి స్పాన్సర్ చేయండి. మీరు స్పాన్సర్ చేసి మీ వాళ్ళని మీరే నిలబెట్టుకోండి. రేపొద్దున గవర్నమెంట్ని ఛాలెంజ్గా వెళ్ళగలే లెవెల్లో మారండి. అదొక చైతన్యం కదా మనకి. అబ్బా, వీళ్ళకి కూడా అనుకున్నంత నిలబెట్టారా బాబు, వీళ్ళే హెల్ప్ చేసుకున్నారు, డబ్బు తీసుకోకుండా నిస్వార్థంగా. అరే ఇంకా ఎప్పుడురా మనకు వచ్చేది అది ఐక్యంగా పెంచి వాళ్ళని తోట ఆ సీట్ల మీద వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు ఒకవేళ ఏ పార్టీ ఇవ్వలేదు అనుకోండి, అనుకుందాం, నీ చేతిలో ఉంది కదా. నీ వాళ్ళని నువ్వు ఇంత స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుని వాళ్ళని నిలబెట్టచ్చు కదా. ఎవరైనా పెడతారా అలా? అంత తొందరగా ఇస్తారా? అంత ఈజీ కాదమ్మా నా మాట. సరే, సక్సెస్ అయితే ఆప్షన్ చాలా తక్కువ ఉంది సక్సెస్కి, కానీ మైనస్ చాలా ఉంది. వ్యక్తిగతంగా డ్యామేజ్లు జరిగినా నీకు నష్టం జరుగుతుండొచ్చు, కానీ వాళ్ళకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంటుంది కదా. ఇక్కడే ఇంకొక అంశం కూడా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కులగణనకి సంబంధించి అందులో అవకతవకలు జరిగాయి, నెంబర్ ఎందుకు తక్కువ వచ్చింది, ఇన్ని మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ బలంగా వినిపించిన తర్వాత సడన్గా టీపీసీసీ చీఫ్ ఈసారి బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది అని ఈ మాట రావడం తీన్మార్ మల్లన్న డిమాండ్ తర్వాత వచ్చింది అంటే అది ఆయన సక్సెస్ అనేది వినిపిస్తోంది. అంత లేదమ్మా, అబ్బాబ్బా వీళ్ళు అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి వీళ్ళు డిమాండ్ పెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అంత సీన్ ఎవ్వరు అనుకోవడానికి లేదు. కృష్ణమాదిగ 30 ఏళ్ళను చేస్తేనే ఎవరు మనం లెక్క పెట్టలేదు. అంత భయపెట్టించే వ్యవస్థలో ఉన్న ఉద్యమాలు, తిండి లేక ఉద్యమాలు చేసి అరెస్టులు అయితే కూడా ఆ ఉద్యమానికి ఇంతవరకు కూడా సరి అయిన ప్రాముఖ్యత రాలేదు. సరే, కాంగ్రెస్ పార్టీలో న్యాయం అప్పుడు ఏబీసీ నివారణ కనుక రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు అన్న ప్రకారంగా అప్పుడున్న 2 రాష్ట్రాల్లో ఉన్న సమైక్యలో కూడా నేనే బిల్లు పాస్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు దానికి ఒక లెవెల్లో వచ్చింది. దాంట్లో కూడా కొన్ని లొసుకులు ఉన్నాయని చెప్తున్నప్పుడు కృష్ణమాదిగ గారు కన్విన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్న దానికి ఎవరిని నమ్ముకొని వీళ్ళు వెళ్ళాలి? నాకు ఒక గ్యారంటీ చెప్పు. ఈయన మనం చేసిన దాన్ని మన ఈయన లీడర్షిప్ కొని నమ్ముకొని పోతానంటే ఈయన ఒక్కడిగా సింగిల్గా ఫైట్ చేయగలడా చెప్పమనండి? ఏ పార్టీ అలయన్స్ లేకుండా, ఎవరికి తొత్తులుగా మారకుండా నువ్వు చేయగల ధైర్యం నీకు ఉందా? ఆయనే ఒక కొత్త పార్టీ పెడతాడు అని అదే అంటున్నా. అంత పెట్టగలిగే శక్తి ఉంటే సంతోషపడతాము అంటున్నా నేను. మనం ఎప్పుడు కూడా మనకున్న ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఏంటిదంటే ఎన్ని పార్టీలైనా పుట్టొచ్చు, దానికి కంట్రోలింగ్ లేదు. అమెరికాలో అలాగా 2 పార్టీలు ఉండాలో, లేదా చైనా లాగా ఒక పార్టీ ఉండాలని ఉన్నా కూడా ఎక్కువ పార్టీలు వస్తే ఏదానికి ఒక దాని కింద వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. అట్లాంటి సిస్టమ్ లేదు మనకి. కాబట్టి దాన్ని ఎన్నైనా రోజుకో పార్టీ పెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు. కానీ నువ్వు అమ్ముడు పోయే లెవెల్లో
అమ్ముడు పోకుండా నేను నమ్ముకున్న వాళ్ళని నువ్వు అన్యాయం చేయకుండా ఉన్నన్ని రోజులు నువ్వు సక్సెస్ఫుల్లే. నువ్వు 100 మార్కులు తెచ్చుకోని అవసరం లేదు. ఓ 35 మార్క్స్ తెచ్చుకున్న జనాల్లో నీకు ఇది ఉంటుంది. కాంశీరామ్ గారి సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ పోటీ చేయి, తర్వాత ఓడిపో అన్నాడు. మూడోసారి పోటీ చేయమన్నాడు. ఫస్ట్ గెలవమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎప్పుడైతే పోటీలో మనం వెళ్తామో లొసుగులు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి. ఒకవేళ ఓడిపోతామని తెలిసిన కంటెస్ట్ చేసావనుకో, ఓడిపోయిన అనుభవంతో గెలవాలి ఎలా అన్నదానికి మైండ్ మెచ్యూర్ వస్తుంది. ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి సడన్గా కింద పడితే 0 అయిపోతారు వాళ్ళు. అదే పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి డక్కా ముక్కలు తిన్న వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమర్థత ఉంటుంది, ఆ ఈక్వల్గా తీసుకునే మెంటాలిటీ ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓటమి ఉండాలి. ఓటమి ఉంటేనే మన తప్పులు మనకు తెలుస్తుంటాయి. మనం ఎలా నెగులుతున్నామో అవతల వాళ్ళు మరి విమర్శన చేస్తుంటాడు, సద్వినియోగం చేసుకోవాలి ఆ విమర్శల్ని కూడా. అంతేగాని వాటిని విని నాకు నేను చేయట్లేదు అని అంటే నేను ఎవడు నమ్మడుగా. సో ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే కూలిపోయింది, ఈ 10 ఏళ్లలో పోయింది. మోదీ వల్లే ఇంకా నాశనం అయిపోయింది దేశము. ఇప్పుడున్న మన గ్రాఫ్, నిన్న ఎవరేం మాట్లాడినా నేనైతే రేణుకా చౌదరి గారు, నేను ముందు నుంచి ఆమెకు అభిమానిని. ఎందుకు అంటే ఉన్న మాట ముఖం మీదే మాట్లాడేస్తుంది నాలాగే సూటిగా. అనుకోకుండా మా ఇద్దరు మైండ్, మీరు ఇండివిజువల్గా ఏ క్వశ్చన్ ఆన్సర్ సేమ్ వస్తాయి మా ఇద్దరికి. అలా నేను ఆమె ఫాలో చేసినా కూడా అంటే మైండ్ సెట్లు ఒక్కోసారి మ్యాచ్ అవుతాయి అంటారు కదా. నిన్న అందరూ ఇక్కడ రాష్ట్రంలో చాలా బాగున్నాయి, అంత బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ చాలా బాగా మాట్లాడేది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ముందు మన గ్లోబల్తో ఫైట్ చేయాలి. ప్రపంచం ఎక్కడో పోతుంది. ఈరోజు మన రూపాయి రేటు కింద పడిపోతుంది. దాన్ని పట్టించుకున్న అవసరం లేదా మనకి? ఈరోజు బీజేపీ ఇంత మాట్లాడుతూ ఉంది. మనం హయ్యెస్ట్ మనం పే చేస్తున్నాం, ట్యాక్స్ పే చేస్తున్నాము. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వచ్చి 3 సార్లు వస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు? దాని మీద ఫైట్ ఉండాలి. అలాగే ఈరోజు ప్రపంచంలో మనం చైనా, అమెరికా ఇలాంటి దేశాలతో మనం పోటీపడి మన రూపాయిని క్షీణిస్తున్న దానికి కారణాలు వెతుకొని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మనం ఇంకా ఇంపోర్ట్ను తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం వెళ్ళగలగాలి. సో అది వెళ్ళకుండా మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడున్న ఈ భారతదేశ చరిత్రలో ఉన్న హయ్యెస్ట్ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దాన్ని కాపాడుకొని మళ్ళీ 100 సంవత్సరాల చరిత్ర తీసుకురావాలంటే మా కాంగ్రెస్ పార్టీలోని ఎంతోమంది స్వాతంత్రం తెచ్చినప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళందరూ దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ముందు తరాలకు అందించాలంటే ఈ మత పిచ్చి వాళ్ళని, ఈ కుల పిచ్చి వాళ్ళని వీళ్ళందరినీ పక్కన పెట్టి నిజమైన ఈ దేశానికి అసెట్ యూత్ వారిని ఒక స్కిల్ ఓరియంటెడ్గా దేశానికి పనికొచ్చే యోధులుగా ఈరోజు ప్రపంచ దేశాలను మన వైపు చూస్తుంటే మనం ఈ కులాల రొచ్చులో ఈ రొచ్చులో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంత స్ట్రాంగ్గా మాట్లాడడం, కౌంటర్లు వేయడం, అంత అగ్రెసివ్నెస్ వెనకాల దీంతో పాటుగా ఆయన సరికొత్త పార్టీ పెడుతున్నాడు అనేటువంటి ఊహాగానం, దీని వెనకాల బీజేపీ ఉంది అని వినిపిస్తుంది. బీజేపీ ఆయన వాడు. ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం నేను చెప్తాను చూడమ్మా. బీజేపీ కులం ఎక్కడ అవసరంతో కులాన్ని లేపుతున్నారు వాళ్ళు, మతం ఎక్కడ కావాలో మతాన్ని లేపుతున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఇంటర్నల్గా పనిచేస్తుంది ప్రతి నియోజకవర్గంలో.